ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల క్యాంపెయిన్ మనకి అంటే చంద్రబాబు అరెస్టుకు ముందే రకరకాల ప్రోగ్రాముల పేరుతో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, బాదుడే బాదుడు, తర్వాత యువగళం, ఇలా అనేక కార్యక్రమాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ఒక సంవత్సరంన్నర ముందే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా లోకేష్ యువగళం యాత్ర పేరుతో సాగినటువంటి పాదయాత్రలో అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, అక్కడ ఉన్నటువంటి ఓటర్లని, రకరకాలుగా తమకు అనుకూలంగా ఉన్న వర్గాలని అధికార పార్టీ నేతలు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఆ పార్టీ నేతలు, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి అధికారులు, ఉద్యోగులు, పోలీసుల మీద అధికారంలోకి వచ్చిన వెంటనే శాఖాపరంగా, న్యాయపరమైనటువంటి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు. దీనికోసం ఒక రెడ్ బుక్ ఏర్పాటు చేశామని ఆ పాదయాత్రలో ప్రతి ఊళ్ళో కూడా వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే అతని పేరు రాసుకొని రెడ్ బుక్లో నమోదైంది అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఎన్నికల సందర్భంగా లోకేష్ పాదయాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా రెడ్ బుక్ అనేది పెద్ద ప్రచారాస్త్రంగా మారింది. ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో సిఐడి విభాగం, జగన్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఎన్నికల ముందు సిఐడి విభాగం నేరుగా హైకోర్టులో కూడా మన లోకేష్ రెడ్ బుక్ పేరుతో మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి కోర్టులో కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, జగన్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నారా లోకేష్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు రెడ్ బుక్ మీద మేము యాక్షన్ తీసుకోబోతున్నాం, చర్యలు తీసుకుంటామని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రెడ్ బుక్ తెర మీదకి వస్తుందని. దీంతో 2021 సెప్టెంబర్లో వైకాపా నేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల అనుచరులు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడులు చేశారు. ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కొట్టారు. అనేక మంది గాయాల పాలై హాస్పిటల్లో చేరారు. ఏకంగా 2-3 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. ఆ సందర్భంగా పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతున్నట్టు తెలుగుదేశం కార్యకర్తలు పక్కనే ఉన్న డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికలు అయిపోయాయి, వైకాపా చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2 రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చి ఆ రోజు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడుల మీద కేసు నమోదు చేశారు. ఆ కేసుని పరిశీలించడానికి పోలీసులు ఇప్పుడు రంగంలో దిగారు. ఆ రోజు దాడులు చేసినటువంటి సీసీ ఫుటేజీలన్నీ స్టోర్ చేసి ఉన్నటువంటి అన్నింటిని పరిశీలించి ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే ఈ దాడులకి చేస్తున్నట్టుగా సీసీ కెమెరాల్లో నమోదైందో వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని వెంటాడే ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ ప్రక్రియ జరగడంతో ఆ దాడుల్లో పాల్గొన్నటువంటి ప్రముఖ కార్యకర్తలు, ప్రముఖ నేతలకు అనుచరులంతా కూడా పరారీలో ఉన్నారు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ తెర మీదకి రావడంతో రెడ్ బుక్లో తమ పేరుందా, మా పేరుందా అని ఉలిక్కి పడతా ఉన్నారు అనేక మంది అధికారులు. ఒకవైపు సిఐడి అధికారులు, మరికొంతమంది ఇప్పటికే రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రాష్ట్రం నుంచి మేము వాలంటీర్కి వెళ్ళిపోతామని ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పక్కపోవడం, వాళ్ళు ఇతర కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవాలని కాగితాలు పెట్టుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని అంగీకరించకుండా వాళ్ళు ఇక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద గుంటూరు, విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ సీనియర్ నేతల అనుచరులు దాడులు చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఆ దాడుల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ వైసీపీ నేత అనుచరుడు బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు వార్తల్లో వచ్చింది. ఎన్నికల లెక్కింపు పూర్తయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే ఎవరైతే రాష్ట్ర టీడీపీ కార్యాలయం మీద దాడులు చేశారో వాళ్ళ ఫోన్లోని స్విచ్ ఆఫ్ అని వస్తున్నట్టుగా సోషల్ మీడియాలో, పత్రికల్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలో దిగడంతో గుంటూరు, విజయవాడకు సంబంధించిన కొంతమంది కార్పొరేటర్ల భర్తలు, వాళ్ళ అనుచరులు ఈ దాడుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. గుంటూరు, విజయవాడలో ఇప్పటికే ఒక 40-50 మందిని అదుపులో తీసుకున్నట్టు కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది. దీంతో రెడ్ బుక్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పూర్తిగా రెడ్ బుక్ ప్రాచుర్యంతో ఒక్కసారిగా ఈ రెడ్ బుక్లో తమ పేరుందా, ఉంటే మనం ఏమవుతాము మనకి అని చెప్పని కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి కార్యకర్తలని తెలుగుదేశంలో చేర్చుకోవడానికి వీల్లేదు అని చెప్పని ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు లోకేష్, చంద్రబాబు నాయుడు, మంత్రులు వీళ్ళందరూ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని చేర్చుకుంటే సహించేది లేదు అని చెప్పని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అదే సమయంలో
అప్పట్లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణిని విమర్శించడం, లోకేష్ని తోలనాటం, ఇవన్నీ కూడా పార్టీ సీనియర్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. తిరిగి వాళ్ళని మీరు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదు అని చెప్పని సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. దీంతో ఇప్పుడు లోకేష్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి, లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెడ్ బుక్ పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో పెడతాం, వైకాపా నేతలారా ఇదిగో రెడ్ బుక్లో మీ పేరుంది, మీ అంతు చూస్తాం, మీ సంగతి తేలుస్తాం అని చెప్పంటూ సెటైర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు ఈ 5 ఏళ్ల పాటు అక్రమాలు అరాచకాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా పక్కదారులు పడతా ఉన్నారు. 5 ఏళ్ల క్రితం, సుమారుగా 4 ఏళ్ల క్రితం శంకర్లాస్కు చెందినటువంటి రంగనాయకమ్మ విశాఖ పాలిమార్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదాన్ని ఒక పోస్టుని షేర్ చేస్తే ఫేస్బుక్లో, దానికి కూడా ఆమెను నిందించి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఆమె హోటల్ని స్వాధీనం చేసుకొని ఈ ఊరి నుంచి ఆమెని పక్కకు పంపినటువంటి శక్తులన్నిటిని కూడా ఈ రెడ్ బుక్లో ఉన్నారు, వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పని తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున సవాల్ చేస్తూ ఉన్నారు. దీంతో అప్పట్లో అంటే 5 ఏళ్ల పాటు అధికారం ఉండగా కన్ను మిన్ను కానరాకుండా శత్రువుల మాదిరిగా తెలుగుదేశం కార్యకర్తలను అణిచివేసినటువంటి వైకాపా మూకలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాయి. ఎటుపోతే ఏమవుద్దో తెలియదు, ఎక్కడుంటే ఏమైద్దో తెలియదు, అసలు ఉంటామా లేదా తెలియదు, మిస్సింగ్ కేసుల పేరుతో నమోదై అసలు మనుషుల్నే ఎక్కడ లేపేస్తారన్నటువంటి అంతర్మదనంలో, భయంలో ఆ వైకాపా నాయకులు కార్యకర్తలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇలా అధికారంలో ఉండగా చేసినటువంటి అరాచకాలు వాటన్నిటిని కూడా వెంటాడుతూ ఉన్నాయి. అప్పట్లోనే గతంలో కూడా అనేక మంది రేపంటూ ఒకటి ఉంటుంది, ఆ రోజు మీరు చాలా ఇబ్బంది పడతారన్నా కూడా ఎవరు ఆ రోజు దాన్ని ఖాతరు చేయకుండా విచ్చలవిడిగా ఈ అధికారం చెలాయించడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు పక్కదారులు పడతా ఉన్నారు. రెడ్ బుక్ ఇప్పుడు తెర మీదకి రావడంతో పాపాలు, అక్రమాలు, అవినీతి చేసిన వైకాపా కార్యకర్తలు, నేతలు అంతా కూడా అంతర్మదనంలో ఉన్నారు. బతికుంటే చాలరా బాబు అని అన్నట్టుగా ఇతర నేతలతో పట్టుకొని ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉంటా తలదాచుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.